అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 29వ వచనం. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారి వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చదివిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం గుర్తిస్తాం. అదేదనగా, ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? అవును, ఆయన రక్షించిన వారిని పోలిన వారు లోకంలో ఎవరు ఉండరు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీతికి దుర్నీతికి, విశ్వాసికి అవిశ్వాసికి, దేవుని సంబంధికి లోక సంబంధికి, పరిశుద్ధునికి పాపికి సంబంధమే లేదు, పొత్తే లేదు. ఇజ్రాయేలు అనగా ఆయన చేత పేరు పెట్టబడి ఒకప్పుడు పాప జీవితంలో ఉన్నటువంటి యాకోబు, మోసగాడు అనేటువంటి పేరును దేవుడు మార్చి ఇజ్రాయేలు అని ఒక నూతన నామకరణాన్ని అతనికి చేసి అతన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు చేశాడు, నిలబెట్టాడు. ఇప్పుడు ఇజ్రాయేలు అనేటువంటి మాట ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సమూహానికి సంబంధించింది. ఆనాడు ఇజ్రాయేలు అంటే యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి మాత్రమే. కానీ దేవుడు యాకోబు తన పితరుడైనటువంటి ఇస్సాకు, తన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం యాకోబు ద్వారా దేవుడు నెరవేర్చాడు. నీ సంతతిని నేను విస్తరింప చేస్తాను, భూజనులందరూ నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడినట్టుగా నేను చేస్తాను, రాజులను ప్రవక్తలను నీలో నుండి వచ్చినట్టుగా నేను చేస్తానని ఆనాడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని యాకోబు ద్వారా దేవుడు నెరవేర్చాడు. ఆ పేరు ఇప్పుడు యాకోబు అనేటువంటి మాటతో ఆగిపోక ఇజ్రాయేలు అని మార్చబడి అక్కడుండి తన యొక్క ఆశీర్వాదం మొదలయ్యింది. అప్పటి వరకు తాను కేవలం ఒక 10 సంఖ్యలో వారి యొక్క సంతతి అయితే, వారు విస్తారంగా ఆశీర్వదించబడట చేత ఐగుప్తులో వారి లెక్క విస్తరించింది. ఆ దేశంలో సాధారణంగా ఉండవలసినటువంటి ఆ స్వదేశ జనుల కంటే ఇజ్రాయేలు యొక్క జనాభా విస్తరించింది. అందుకే ఇజ్రాయేలు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. పాప జీవితాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్నటువంటి రోత జీవితాన్ని విడిచిపెట్టి, పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి రాజ్యం కొరకు, నీతి మార్గంలో నడవడానికి అడుగు వేసిన ప్రతి వారు ఒక ఆత్మీయ ఇజ్రాయేలు. కారణం, యాకోబు అనేటువంటి పాప స్వభావాన్ని దేవుడు తీసివేసి దాన్ని కడిగి తన రక్తంలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఇజ్రాయేలుగా మార్చి, ఇప్పుడు మార్చబడినటువంటి నిన్ను పోలిన వాడు లోకంలో ఎవరు లేరు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమము, ఇంకా వీటికి అనుసంధానమైనటువంటి పాపాలు అనేకమైనవి లోకంలో ఉన్నాయి. వ్యభిచారము, దొంగతనము, అన్యాయము, మోసము, కపటము, క్రోధము, కోపము, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, గొడవలు, కొండలు, మత్తతలు, ఇలా అనేకమైనటువంటి పాపాలు ఈ లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో నుండి వేరు చేయబడినటువంటి వ్యక్తిని పోలినటువంటి వ్యక్తి లోకంలో ఉండడు. కారణం, ఆయన స్వరక్తము చేత కడిగి తాను వెల చెల్లించి లోకంలోంచి వేరు చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విలువ లోకంలో ఉన్న దేనికి కూడా లేనే లేదు. అందుకే ప్రభు అంటున్నారు, ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఈ ఇజ్రాయేలు అన్నటువంటి మాటలో మీ యొక్క నామమును పెట్టండి, మీ పేరును పెట్టండి. అక్కడ మీ పేరును ఉచ్చరిస్తూ నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? రక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది. రక్షించబడితేనే నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. రక్షించబడిన వారికి ఓ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది, వారికి ఒక భాగ్యం ఉంది. ఆ భాగ్యము లోకంలో దేనికి సరితూగలేనిది. ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలున్నా, ఎంతో ధనం కలిగినటువంటి మనుషులు ఉన్నా, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ప్రముఖులు ఉన్నా, ఎవరు కనిపెట్టలేనటువంటి విశేషమైనటువంటి ఉపకరణాలు, పరికరాలు కనిపెట్టినప్పటికీ తన చేత రక్షించబడిన, తన రక్తము చేత కడగబడిన, తాను వెల చెల్లించి కొనబడిన, తన పరిశుద్ధాత్మతో నింపబడిన, తాను అభిషేకించిన తన స్వకీయ సాంపాద్యానికి ఉన్నటువంటి భాగ్యం వేరెవ్వరికీ లేనేలేరు. అందుకే ఈ వాక్యం వింటే మీతోను మనందరితో ప్రభు సెలవిస్తున్నారు, నీ భాగ్యము చాలా గొప్పది. నీవు నా చేత రక్షించబడ్డావు, నేను చిందించినటువంటి రుధిరము చేత కడగబడ్డావు, నీ పాపాలను క్షమించబడి ఉండగా, నీవు రక్షించబడి రక్షణ ఆనందముతో నా సన్నిధికి చేరి ఉండగా, నిన్ను పూలినటువంటి వ్యక్తి, నిన్ను పూలినటువంటి వారు లోకంలో ఎక్కడ లేరు. ఎందుకని అంత భాగ్యాన్ని మనకిచ్చాడు అంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మన పాప జీవితాన్ని మనం
విడిచి దేవుని కొరకు సమర్పించుకున్నాం గనుక, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వచనంలో యాకోబుని గురించి చూసినట్లయితే యాకోబుగానే ఉన్నట్లయితే దేవుడు పొరపాటును కూడా ఈ మాట పలికేవాడు కాదు. కానీ యాకోబు మగసిరి గలవాడుగా ప్రార్థన చేశాడు, తన పాపమును గురించి పశ్చాత్తాపడ్డాడు, ప్రలాపించాడు, విలపించాడు, మొర్రపెట్టాడు, ప్రాధేయపడ్డాడు. దేవుడు అతని యొక్క ప్రార్థనను, అతని కన్నీటిని, అతని దుఃఖ స్థితిని, అతని మానని వేదనను చూసి తాను ప్రత్యక్షమై ఇక మీదట నీవు యాకోబువు కాదు, నీ పేరు ఇజ్రాయేలు అని పేరు మార్చి అతనిని దీవించాడు. ఇప్పుడు అతని యొక్క ఆశీర్వాదం, దీవెన ఎంతగా హెచ్చించబడిందంటే ఒక గొప్ప భాగ్యం, గొప్ప రక్షణ కింద పోల్చబడింది. ఈ భాగ్యం అతనికి ఎందుకు వచ్చిందంటే పాపము నుండి వేరు చేయబడ్డాడు, ఒకప్పుడు ఉన్నటువంటి స్థితిలో నుండి ఇప్పుడు మార్చబడ్డాడు. ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కోణం, రక్షణ పొందక ముందు, రక్షణ పొందిన తర్వాత, దేవుని కొరకు ప్రతిష్ఠించుకోక ముందు, ప్రతిష్ఠించుకున్న తర్వాత, దేవుని కొరకు జీవించడానికి, నీతిమంతులుగా జీవించడానికి అడుగు వేయక ముందు, అడుగు వేసిన తర్వాత వారి జీవితం అక్కడ నుండి నిర్దిష్టమైనటువంటి ఆ స్థితి నుండి ప్రత్యేకించబడాలి. యాకోబు తాను ప్రార్థన చేసి ఇజ్రాయేలు పేరు మార్చబడిన తర్వాత తన స్థితి, తన ఆధ్యాత్మిక విలువలన్నీ కూడా ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉన్నాయి. అందుకే ఇజ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడు. అందుకే అంటున్నాడు, ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. నిజంగా పాపాలు ఒప్పుకొని సరి చేసుకునే వారే దేవుని దృష్టికి భాగ్యవంతులు. పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని సరి చేసుకోకుండా ఉండేవాళ్ళు దేవుని దృష్టిలో వారు భాగ్యవంతులు కాదు. అనీతిమంతులు, దుర్నీతిమంతులు, దుష్ట సంబంధులు, సాతాను క్రియలు చేసు, సాతాను సంబంధులుగా పేరు పెట్టబడి నిత్య నరకాగ్నికి పాత్రులుగా మార్చబడేవారు. అయితే వారి పాపాన్ని గ్రహించి విడిచిపెట్టిన వారు ఇజ్రాయేలుగా, ఆత్మీయ ఇజ్రాయేలుగా, రక్షణ పొందిన వారుగా, ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడి నీతిమంతులుగా పేరు పెట్టబడి ఇప్పుడు వారు భాగ్యవంతులు. అటువంటి రక్షణ పొందుకున్న వారు మాత్రమే భాగ్యవంతులు. రక్షణ లేని వారిని గూర్చి ప్రభువు చెప్పట్లేదు, కానీ ఇజ్రాయేలును గూర్చి మాత్రమే ఆయన సెలవిస్తున్నాడు. మరియు ఇంకా ఆయన సెలవిస్తున్నారు, ఆ రక్షణ పొందినటువంటి, తన పేరు పెట్టబడినటువంటి భాగ్యాన్ని పొందుకున్నటువంటి తన స్వకీయ సాంపాద్యంతో నీకు సహాయకరమైనటువంటి కేడము ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నిన్ను రక్షించిన, నీకు భాగ్యాన్ని ఇచ్చిన, నీ పేరు మార్చిన, నీ బ్రతుకును మార్చిన, నిన్ను దీవించిన, నీపై వెలుగును కుమ్మరించిన, నీ కొరకు రక్తాన్ని చిందించిన వారే. ఆయనే నీకు సహాయకరమైనటువంటి కేడము. ఆయన నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ఆయనే భాగ్యవంతులుగా మార్చబడినటువంటి మనకు, రక్షణ పొందినటువంటి మనకు, ఆత్మీయ ఇజ్రాయేలుగా పిలువబడినటువంటి మనకు సహాయకరమైనటువంటి కేడము మరియు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ఇంకా ఆయన సెలవిస్తున్నారు, నీ శత్రులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. శత్రువులు లోబడినట్లుగా వేషం వేస్తారు. ఎందుకంటే వారు ఇజ్రాయేలీలు కాదు, వారు లోక పాపములో ఉన్నటువంటి వారు. మన ఎదుట వారు వేషంను ధరించుకొని మేము కూడా నీలాగే భక్తి చేయాలనుకుంటున్నాం, మేము కూడా నిన్ను నమ్మినటువంటి క్రీస్తుని నమ్మాలనుకుంటున్నాం, మేము కూడా నీలాగే జీవించాలనుకుంటున్నాం, మేము కూడా నీలాగే చేయాలనుకుంటున్నామని మారు వేషం వేసుకొని, అనగా వేషధారణతో లోబడినట్లుగా నటిస్తూ ఉంటారు. వారు వేషధారణ కలిగి జీవిస్తూ ఉంటారు. అటువంటి వారిని, వారికి ఉన్నటువంటి ఉన్న స్థలములను నీవు త్రొక్కుతావు. ఎవరు త్రొక్కుతారు అంటే ఆత్మీయ ఇజ్రాయేలు, రక్షించబడిన వారు, పాపాలు క్షమించబడి పేరు పెట్టబడిన వారు, భాగ్యాన్ని పొందుకున్నవారు. ఇట్టివారు వారి శత్రువుల యొక్క ఉన్నత స్థలములను త్రొక్కివేస్తారు. అనగా దాని అర్థం, శత్రువులకి వారికి స్వతహాగా ధైర్యము, బలము, అధికారము, గర్వము రాదు. వారికి ఉన్నటువంటి ఒక స్థానం ఉండిద్ది. వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టో, వారికి ఉన్నటువంటి హోదాను బట్టో, వారికి ఉన్నటువంటి రంగును బట్టో, వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టో, వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టో వారికి ఆ బలం వస్తుంది. ఆ ధైర్యం, ఆ గర్వం, అహంకారం, విచ్చలవిడితనం వారికి అబ్బుతుంది. ఇప్పుడు ప్రభు సెలవిస్తున్నారు, వారు దేనినైతే ఆధారం చేసుకొని, ఏ ఉన్నత స్థలమునైతే ఆధారం చేసుకొని నీ ఎదుట వేషధారణతో ప్రవర్తిస్తున్నారు, నిన్ను పడవేయాలని, నిన్ను ముంచివేయాలని, అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఉన్నత స్థలాన్ని నీవు త్రొక్కుతావు. మనుషులను త్రొక్కుట కాదు, గాని వారు దేనిని బట్టి అతిశయిస్తున్నారో దానిని తొక్కే స్థితిలోకి దేవుడు నిలబెడతాడు. మనిషి దేనిని ఆధారం చేసుకున్నాడంటే నేటి దినాన ధనాన్ని, వారికి ఉన్నటువంటి బలగాన్ని, అతనికి ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి బలాన్ని, ఇంకా హోదాని, అధికారాన్ని, వీటన్నిటిని ఆధారం చేసుకొని వ్యతిరేకంగా శత్రు క్రియలు, సాతాను క్రియలు చేస్తూ క్రైస్తవులను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, మనిషి మంచివాడే, వారు స్వతహాగా పుట్టిన నాడు యథార్థవంతులుగానే నేను పుట్టించాను. అయితే వారు సాతాను యొక్క బంధకాల్లో బంధించబడిన వారుగా, దుష్ట క్రియలకు అంటుకట్టబడిన వారుగా ఉండి, ఆ దుష్ట సంబంధమైనటువంటి సాతాను గాని, అపవాదని ఆధారం చేసుకొని వీరి క్రియలను చేస్తున్నారు. కనుక
దేన్నైతే ఆధారము చేసుకుని ఉన్నారో ఆ ఆధారమైనటువంటి ఉన్నత స్థలాన్ని మనము త్రొక్కేటట్లుగా ఆయన చేస్తున్నాడు. ఆయన వచ్చి తొక్కడం కాదు కానీ మన చేతే వాటన్నిటిని త్రొక్కించి వేస్తారు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, సాతానును మీరు శీఘ్రముగా త్రొక్కుతారు. ఎవరి చేత? సమాధానకర్తమైనటువంటి క్రీస్తు చేతనే. ఆయనే మనకు సహాయకరమైనటువంటి కేడము, ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ఆయన మనకు సహాయం చేసి ఉన్నత స్థలములను సాతానును త్రొక్కివేయనట్లుగా చేస్తాడు. కారణం ఒకటే ఒకటి, నీ భాగ్యం ఎంతో గొప్పది. నీవు ఇజ్రాయేలుగా మార్చబడ్డావు. నీ బ్రతుకు మార్చబడింది, నీ మాట మార్చబడింది, నీ చూపు మార్చబడింది, నీ వినికిడి, నీ క్రియలు, ప్రవర్తన, నడవడిక, చేష్టలు అన్నీ మార్చబడిపోయినాయి. నీవు భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలవు. ఇప్పుడు నేను నీకు సహాయకరమైనటువంటి కేడము, ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ ఎదుట మోసపుచ్చు క్రియలతో నిన్ను వ్యతిరేకిస్తున్న వారందరి యొక్క ఉన్నత స్థలములను నీవు తొక్కుతావు. ఒకవేళ రక్షణ లేని వారు ఉంటే, ఇంకా అటువంటి భాగ్యాన్ని పొందుకోలేని వారుగా ఉంటే, నేడే రక్షణ దినం. ఆయన రక్తంలో కడగబట్టకు, ఆయన చేత భాగ్యవంతులుగా తీర్చిదిద్దబట్టకు, బ్రతుకు మార్చుకున్నటకు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబట్టకు, పరలోక రాజ్యానికి వారసులగుటకు నేడే ఆయనకు మనల్ని సమర్పించుకొని ఆయన నీతి మార్గాన్ని, సత్య మార్గాన్ని ఎన్నుకొని ఆశీర్వాదానికి యోగులుగా మార్చబడదాం. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవ్వడు కూడా లేనేలేడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయం మీద కట్టి ఫలింపచేయనుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల తండ్రి, నా ప్రభువా, నేటి దినాన్ని మీరు మాట్లాడినటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడో లేడని మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి. నీ చేత రక్షించబడిన వారు, రక్తం చేత కడగబడిన వారు, పాప విమోచన పొందిన వారు, మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టిన వారిని పోలిన వారు ఎవరు కూడా లేరని మీరు సెలవిచ్చారు తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు అట్టి విధంగా ఆశీర్వదించండి. ఇలా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి. రక్షించబడిన వారు పాపాల నుంచి విడిపించబడి పేరు మార్చబడిన వారుగా, బ్రతుకు మార్చబడిన వారుగా ఉండి భాగ్యవంతులుగా తీర్చిదిద్దబడ్డ కృప దయచేయండి. వారికి సహాయకరమైనటువంటి కేడంగాను, ఔన్నత్యమును కలిగించు ఖడ్గంగాను మీరు ఉండి వారి శత్రులను, వారి శత్రుల యొక్క ఆధారం చేసుకున్నటువంటి ఉన్నత స్థలములను త్రొక్కువైనటువంటి శక్తిని, పరిశుద్ధాత్మిక అభిషేకము దయచేయండి. వారి ప్రతి అవసరం అక్కరని మహిమలో తీర్చి రాజాన్ని సిద్ధపరచమని పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.